5 సంవత్సరాలు పరిపాలించిన మోడీయే భారతదేశం అనే అంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశం లేదు. మన స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది. మోడీ పరిపాలించి 5 సంవత్సరాలు. ఇక వాస్తవం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో రఫేల్ ఒప్పందం జరిగినప్పటికీ ప్రత్యక్ష ప్రమేయం పిఎంఓ జరిగింది అనే మా ప్రధాన ఆరోపణ. రెండోది, ఒక వ్యక్తికి అనుభవం లేని వ్యక్తికి 30,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరే విధంగా ప్రవర్తన ఉంది అనేది ఒక ఆరోపణ. రెండోది, మన హెచ్ఏఎల్ కంపెనీకి ఉండే ఆర్డర్ని మీరు అనుభవం లేని ఇంకో వ్యక్తికి, అసలు భూమి లేని వ్యక్తికి, అసలు రిజిస్ట్రేషన్ కంపెనీ కానీ వ్యక్తికి మీరు దోచిపెట్టారని ప్రత్యేకంగా మేము చేస్తున్న ఆరోపణ. మీరు హిందూ రాజుగారి సమాజం చెప్పంటే మీరు ఎవరికి సమాజం చెప్పరు, మీరు ఎందుకు చెప్తారు? మీరంతా నియంత్రణతో పోకడం. మీరు ఇప్పుడు ఎల్లయ్య మల్లయ్య ఇప్పుడు కీలకమైన పాయింట్, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థలు చెప్పితే ఖచ్చితంగా నమ్మాల్సిందే కదా. కాగు నివేదిక పార్లమెంట్ ఎందుకు కాగు నివేదిక పార్లమెంట్ లో పెట్టడానికి మేము అభ్యంతరం వ్యక్తం చేశాం. కాగు నివేదిక ఆల్రెడీ అంత ముందున్న కార్యదర్శి ఈ విషయంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పి మేము అబ్జెక్షన్ చేశాం. రెండోది, సుప్రీంకోర్టు అవినీతి జరగదల్లా సుప్రీంకోర్టు మేము విచారించదగ్గ పిటిషన్ కాదు ఇది అని అనింది. ఇక రక్షణ వ్యవస్థలో రక్షణ మంత్రి కాదని ప్రధానమంత్రి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా పోయి ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడి పలానా వాళ్ళతో డీల్ చేసే అర్హత లేదు, హక్కు లేదు. రక్షణ వ్యవస్థ రక్షణ మంత్రి ద్వారానే జరగాలి. రక్షణ మంత్రి వాళ్ళ కార్యదర్శి ఆల్రెడీ నోట్ రాశారు, దాని మీద క్లియర్గా నేను చూపించాను కదా, ఇది ఇందులో రాశారు కదా అంత క్లారిటీగా. ఇప్పుడు మనం అనేది కూడా ఏంటంటే మీరు దోచిపెట్టారు, మీరు దోచుకోవచ్చు, కానీ అవతల వ్యక్తికి ప్రభుత్వ సొమ్ముని ప్రత్యక్షంగా లాభపడే విధంగా మీ ప్రవర్తన ఉంది అని మా ఆరోపణ. నేను ఇంకోటి మీరు చెప్తున్నారు, ఇప్పుడు 13 మంది 14 మంది కలిశారు, ఇంతకుముందు కలిశారు, ఏది ఎంతమంది కలిసినా కూడా మోడీ వ్యతిరేకం కాదు, వ్యవస్థలు నాశనం చేస్తున్నారు మోడీ అని మా ఆరోపణ, ప్రధాన ఆరోపణ. రెండోది, మీరు అన్నారు ఇంతకుముందు మోడీ సక్సెస్ఫుల్ గుజరాత్ అని చెప్పి. గుజరాత్ లో సక్సెస్ఫుల్ ఎంతవరకు తెలుసు, మీ దాంట్లో సీనియర్ నాయకులు ఏ విధంగా బాధపడదో తెలుసు. ఈ రోజు మోడీని ముందు పెట్టి ఎందుకు తప్పు చేసేవారు వాళ్ళు ఎంతమంది మీలో ఆత్మక్షోభిస్తున్నారో మీ భారతీయ జనతా పార్టీ తెలుసు. మీరు రాహుల్ గాంధీ మీద ఆరోపణ చేస్తారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇంతమంది అన్ని ప్రత్యక్ష పార్టీలన్నింటినీ, ఇంతమంది యూపీలో ఉన్న పార్టీలన్నింటినీ ఏకం చేశాడు అని కానీ ఇప్పుడు కేవీపీ గారు ఇట్లా అన్నారని అంటుంది కదా. కేవీపీ గారు అందేంది, అంత ముందు ఉన్న పార్టీలో ఈయన కూడా కలిశారు, చంద్రబాబు కలిశారు. ఎందుకు కలిశారు? వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆయన కలిశారు. ఒకరి జరిగిన అన్యాయాన్ని ప్రత్యక్షంగా పోరాటం చేయాలంటే బలం కావాలి కదా. మీరు పోరాటం చేయొద్దంటే ఎలా కుదురుతుంది? మీరు ఒక వ్యక్తి మీద మీ వ్యక్తి కావాలి, మీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక లాజిక్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుందో లేకపోతే ఎట్లా తెలియదు. మీకు రాష్ట్రంలోనేమో చంద్రబాబు నాయుడు వర్సెస్ కాంగ్రెస్, బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ కాంగ్రెస్, కేరళలో ఒక రకమైన సబ్జెక్టు, ఉత్తరప్రదేశ్లో ఒక రకమైన సబ్జెక్టు, ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ కాంగ్రెస్, పంజాబ్లో కేజ్రీవాల్ వర్సెస్ కాంగ్రెస్. కానీ మళ్ళీ ఢిల్లీ కూర్చున్నప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ఎందుకంటే ప్రాంతీయ సమస్యలు వేరన్నా, ఏంటి సిద్ధాంతం ఏది, ప్రాతిపదిక ఏది మీకు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో వచ్చి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తారు, ఢిల్లీలో వెళ్ళి రాహుల్ గాంధీని కౌగిలించుకుంటారు. ప్రజలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఒక్క మాట అన్నా, ఇప్పుడు జాతీయ సమస్యల మీద పోరాటం చేసేది వేరు, ప్రాంతీయ సమస్యలు వేరన్నా. ఇప్పుడు మీరు చెప్పే పార్టీలన్నీ, ఇప్పుడు కేసీఆర్ పార్టీ అయినా, చంద్రబాబు పార్టీ అయినా, ములాయం సింగ్ పార్టీ అయినా, మమతా మీద వాళ్ళు ప్రాంతీయ సమస్యల మీద కొట్లాడుతున్న వాళ్ళు. ప్రాంతీయ సమస్యలు ఒక దృక్పథం ఉంటుంది, జాతీయ సమస్యల మీద ఒక దృక్పథం. జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ సమస్యల మీద కంపల్సరీ క్షుణ్ణంగా పెట్టుకోవాల్సిందే. కొన్ని విషయాల్లో శివసేనతో వాళ్ళు విభేదిస్తారు, శివసేనతో వాళ్ళు కలిసి ఉంటారు, అలా అకాల దళతో కూడా వాళ్ళు కలిసి ఉంటారు, కొంతమంది విభేదిస్తారు. అది ప్రాంతీయ సమస్యలు వేరు, జాతీయ సమస్యలు వేరు. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే చంద్రబాబును మేము విమర్శిస్తామంటే, చంద్రబాబుకి ఆ రోజు రాష్ట్రాన్ని విభజించిన రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విభజించారు. విభజించిన రోజు ప్రధానమంత్రి నిండు సభలో ఇచ్చిన హామీను అమలు చేస్తామని అని మేము చెప్తున్నాము. ఒక ప్రధానమంత్రి ఇచ్చినాక నెక్స్ట్ ప్రధానమంత్రి ఆటోమేటిక్గా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. మేము ఎందుకు చేయట్లేదు అని అంటున్నాము. మేము ఇచ్చిన హామీలు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి అమలు చేస్తామన్నాము. మా మాట మీద నమ్ముకుంటే చంద్రబాబు గారు మాతో వాళ్ళ రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ రాష్ట్రాలు జరుగుతున్న నిధులు ఏ ఇబ్బంది ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తే మమ్మల్ని ఈరోజు నమ్ముతున్నారు. ఆ రోజు చంద్రబాబు మమ్మల్ని విమర్శించిన మాట వాస్తవమే. చంద్రబాబు ఆ రోజు మమ్మల్ని ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్లో బొందు పెట్టమన్నారు. కానీ ఆ రోజు మేము విభజించిన బాధలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు, చంద్రబాబు గారు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అన్యాయం చేయిందని ఒక దుఃఖంతో ఉన్నారు. ఈ రోజు పరిస్థితులు మారినాయి. ఆ రోజు ఏమన్నారు, నరేంద్ర మోడీ వస్తే 10 సంవత్సరాలు అన్నారు, వెంకయ్య 10 సంవత్సరాలు అన్నారు. అలా నమ్మారు. ఆ రోజు వాళ్ళు ఏం చేశారో ఈ రోజు ప్రజలు చూశారు, వాళ్ళు రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారో ప్రజలు చూశారు. కాబట్టి చంద్రబాబు ఈరోజు రాష్ట్ర సమస్యలు మాతో కలిసి మా విషయం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా ఇప్పుడు పంజాబ్ ఉంది,
అక్కడ కేజ్రీవాల్ పై ఎవరిని తిట్టాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ తిట్టాలి. కాంగ్రెస్ నాయకత్వం వస్తున్న రాహుల్ కేజ్రీవాల్ ప్రాంతీయ పార్టీ నాయకుడు, జాతీయ పార్టీగా ఆయన రూపాంతరం అన్ని రాష్ట్రాల్లో ఆయన తిరుగుతున్నాడు. అక్కడ పోయి మా పార్టీ వ్యతిరేకతనే ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడు ప్రతి చోట కూడా అన్ని పార్టీలు ఇది మన ఉన్న డెమోక్రసీ వ్యవస్థ, ఈ సిస్టమ్ లో ఏ పార్టీ మీద పోటీ చేయొచ్చు, ఎవరైనా అనొచ్చు. ఎవరైనా ఇప్పుడు ఈ లెక్క మేము సమానం చెప్పాం, వాళ్ళు ఈడేయడం మేము అనలేము. మన వ్యవస్థ కాదు, మన రాజ్యం కాదు. ఆ బేస్ అనేది పెద్దగా కనపడట్లేదు. మీ లాజిక్ ని దేశ ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా కొంచెం కష్టమైన వాతావరణం. జాతీయ స్థాయిలో ఒక పాలసీ, రాష్ట్రంలో ఒక పాలసీ, మధ్యలో ఇంకొక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒక పాలసీ. కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది అన్ని రాష్ట్రాలు అన్ని పక్షాల యొక్క మినిమం వాళ్ళ మినిమం ఏం కావాలో అవి మా కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టాము. యూపీఏ గవర్నమెంట్ లో పెట్టామన్నా అన్ని మిత్రపక్షాలన్నింటికి న్యాయం జరగాలి. సోషల్ లైన్స్ యాక్సెప్టెన్స్ వస్తుందేమో కానీ ఫ్రీ లైన్స్ కు ఈ చెత్త చెదారం ఇవన్నీ దగ్గర చేరి ఇప్పుడు కొంత ఇబ్బంది. అపోజిషన్ ఓట్ బ్యాంక్ చేయకుండా నా డౌట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఎవరిని తిట్టాలి ఆయన?